బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు ఓటింగ్ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 152 సీట్లకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరుగుతోంది. నేనున్న బెర్హంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్లో ఈ బూత్కు భద్రత కల్పించడానికి ఇక్కడున్న సిఆర్పీఎఫ్ సిబ్బందిని నేను చూడగలను. ఈ ప్రజలందరూ వాస్తవానికి తమ ఓటు వేయడానికి ప్రవాహంలా వస్తున్నారు. నేను బెర్హంపూర్ విషయానికి రాకముందు ముందుగా ఎన్నికల యొక్క విస్తృత సందర్భం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లుగా ఈరోజు 152 ఫీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు అవి ఉత్తర బెంగాల్ నుండి మొదలవుతాయి. అంటే సిలిగురి, డార్జిలింగ్, ఇక్కడి ముర్షిదాబాద్, మాల్దా వరకు వచ్చి ఇక్కడ ఎస్ఐఆర్ ఒక పెద్ద అంశం, ఆపై నందిగ్రామ్ వరకు కిందకు వెళ్తాయి. అక్కడ బీజేపీకి చెందిన శుభేందు అధికారికి అతని ఒకప్పటి సహాయకుడైన టీఎంసీకి చెందిన పవిత్ర కర్కు మధ్య పెద్ద పోరు ఉంది. ఈ వైపున ప్రచారం అంతటా అనేక సమస్యలు, రాజకీయ సమస్యలు లేవనెత్తబడ్డాయి. ఉత్తర భాగంలో అంటే సిలిగురి, డార్జిలింగ్ మరియు ఆ ప్రాంతాలలో గత కొంతకాలంగా బీజేపీ ఒక ప్రముఖ శక్తిగా ఉంది మరియు వారు ఆ ప్రాంతాలలో సాధించిన లాభాలను ఈ ఎన్నికల్లో కూడా పటిష్టం చేసుకోవాలని చూస్తారు. కానీ మొత్తంగా ఈ సీట్లపై 2021లో జరిగినటువంటి పోటీ యొక్క మొత్తం సంఖ్యను మీరు చూస్తే ఎక్కువ సంఖ్యలో సీట్లలో టీఎంసీ విజేతగా నిలిచింది. ఇది స్పష్టమే, ఎందుకంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి కూడా అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. నేను చెప్పినట్లుగా ఎస్ఐఆర్తో సహా, ఉదాహరణకు ముర్షిదాబాద్ మరియు మాల్దాలో, నేను ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నాను. ఎస్ఐఆర్ ఒక పెద్ద అంశంగా ఉంది. ముర్షిదాబాద్ నిజానికి న్యాయ నిర్ణయ ప్రక్రియ తర్వాత ఎస్ఐఆర్ విషయానికి వస్తే, అంటే ఎస్ఐఆర్ జాబితాల్లో అత్యధిక సంఖ్యలో తొలగింపులను చూసిన జిల్లాగా ఉంది. ఇప్పుడు ఇది ఒక విషయం, ఇక్కడ ఓటింగ్లో ఇది ఎలా పరిణమిస్తుందో అని ఆశ్చర్యం వేస్తుంది. దీనికి సరళంగా చెప్పాలంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ముర్షిదాబాద్లో, మాల్దాలో మరియు ఈ జిల్లాలలో చాలామంది ప్రజలు ఈసారి ఓటు వేయరు, ఎందుకంటే వారి అప్పీళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మరియు నేను చెప్పినట్లు కఠినమైన భద్రత ఉంది. నిన్న మీకు కొన్ని భద్రతా దృశ్యాలను, ఈ బూత్ల వద్ద పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ సిబ్బందిని మరియు బెంగాల్ పోలీసులను కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం బెంగాల్లో సెంట్రల్ పూల్ నుండి పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉన్నారు. 2400 కంపెనీలకు పైగా. అంటే దాని అర్థం బూట్స్ ఆన్. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరంగా చెప్పాలంటే దీని అర్థం కనీసం 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ భద్రతా సిబ్బంది. అది చాలా చాలా పెద్ద సంఖ్య. మరియు ఎన్నికల సంఘం వారి లక్ష్యం, వారి ఉద్దేశ్యం స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాతమైన పోలింగ్ ప్రక్రియను నిర్ధారించడమని చెబుతోంది. మరియు అందుకే వారి వద్ద వీరందరూ, ఇక్కడి భద్రతా సిబ్బంది ఈ బూత్ల వద్ద పహారా కాస్తున్నారు. నిజానికి మీరు ఇక్కడ సీసీటీవీ కెమెరాలను కూడా చూడవచ్చు. దీన్ని ఎన్నికల సంఘం కేవలం ప్రక్రియపై నిఘా ఉంచడానికి అన్ని బూత్లలో అమలు చేస్తామని చెప్పింది. ఇదంతా ఇక్కడ జరుగుతోంది. ఇంత ఉదయాన్నే ఇంతమంది ప్రజలు ఇక్కడ బయట ఉన్నారు. మేడం, మీ పేరేమిటి? బాని బిశ్వాస్. బాని గారు, ఇంత ఉదయాన్నే ఇంత పొద్దున్నే మీరు వచ్చేసారా? అవును. అలాగా. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాను. ఆ స్థలం చాలా దూరం, అక్కడ ఉంటాను. అవునవును. కాసిం బజార్, అక్కడ నుండి వచ్చాను. అంటే చాలా దూరం నుండి వచ్చారు. చాలా దూరం నుండి వచ్చాను, అంటే టోటల్ రిజర్వ్ చేసి వచ్చాను. అలాగా. అయితే ఇది చెప్పండి మేడం, ఏ పార్టీ పేరు తీసుకోకండి. బట్ మీకు ఈ ఎలక్షన్ లో అన్నిటికన్నా పెద్ద సమస్యలు ఏంటి? మీకు పెద్ద సమస్య ఏంటి? ఏ పార్టీ పేరు తీసుకోకండి. బట్ ఈ ఎలక్షన్ లో మీకు అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటి? చూస్తాను, ఏది మంచిదైతే ఇంకేముంది, సరిగ్గా అలాగే ఇది చేసేస్తాను. ఇంకేముంది, ఆ ఓటు అలాంటి చోటుకే. అవును. ఓకే, అలా అయితే బాగుంటుంది. మరి వాట్స్ యువర్ నేమ్ మ్యామ్? మీ పేరు? సునీత సర్కార్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఇక్కడ వరేనా? అవును, ఇక్కడదాన్నే. ఇక్కడ నుండే. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ ఆల్సో కమ్ టు ఓట్. అవును, జనం ఎక్కువైపోతారు. దీని తర్వాత వస్తే చాలా గొడవగా ఉంటుంది. ఎంత పొద్దున్నే రాగలిగితే అంత గొడవ లేకుండా ఉంటుంది. ఏ పార్టీ గీర్టీ పేరు చెప్పకుండా మీకు యాజ్ ఎ యంగ్స్టర్ ఈ ఎలక్షన్ లో పెద్ద ఇష్యూ ఏంటి? ఇక్కడ పెద్ద సమస్య ఒకటే ఉంది. కొద్దిపాటి వర్షం పడినా అందరి ఇళ్లలోకి నీళ్లు దూరిపోతాయి. ఇంత పెద్ద సమస్య, ఈ సమస్య అసలు పరిష్కారం అవ్వట్లేదు. మేము ఇంత మున్సిపల్ వాళ్ళకి ఇంత చెప్పాం గానీ ఏమీ పరిష్కారం కావట్లేదు. ఎప్పుడు ఏమీ జరగట్లేదు. కొంచెం వర్షం పడినా కూడా అందరి ఇళ్లలో మొత్తం నీళ్లు నిండిపోతాయి. అసలు రోజంతా మేము ప్రయాణం. ఆసక్తికరంగా ఉంది. మీరు చాలా స్థానిక సమస్య గురించి మాట్లాడుతున్నారు, కానీ జరిగే ప్రచారాల్లో ఏమేం మాట్లాడుకుంటారో తెలియదు. ఈ విషయాలన్నీ నువ్వైతే. బెహ్రాంపూర్ అంతా ఇలాగే ఉంది. కేవలం మా లోకల్లోనే అక్కడ జరుగుతుందని కాదు, మొత్తం బెర్హంపూర్ లో ఇలాగే ఉంది. అవును, మీరు కొంచెం వీడియో చూస్తే మీరే చూస్తారు. మా మున్సిపల్ కార్పొరేటర్ కూడా ఆ నీటిని తొలగిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు ప్రచారంలో వీటన్నిటి గురించి కూడా మాట్లాడారా? మాట్లాడతారు కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. చివరికి ఏది సాల్వ్ అవ్వదు. అయితే ఇక్కడున్న ఈ మహిళలు తమ ఓటు వేసిన మొదటి వ్యక్తులలో ఉన్నారు. మేడం, మీ పేరేమిటి? మీరా రాణి ఐస్. మీది? కృష్ణాచార్య. నేను చూశాను, మీరు పొద్దున్నే వచ్చి ఓటు వేశారు. అంటే ఏదైనా ఆలోచించి వచ్చారా, లేక ఉదయాన్నే అలా వచ్చేసారా?
అంటే బంగ్లాలో చెప్పండి. హిందీ అయితే వేడి కాలంలో అయితే అంటే భయంకరమైన వేడిగా అనిపిస్తుంది. అవును. అవును, సమ్మర్ సీజన్. అవును. ఇంట్లో ఈ రోజు గురువారం లక్ష్మీ పూజ ఉంది. అవును. అందుకే త్వరగా వచ్చేసాను. ఓటు వేయడం అనేది ఒక అవసరం. అన్ని కలుపుకొని మేము ఉదయాన్నే వచ్చేసాము. అవునండి మేడం, మీరు కూడా. ఇదేంటి, నాకు హిందీ అర్థం కాదు, అస్సలు కాదు. అయితే బెంగాలీలో చెప్పండి. ఉదయాన్నే అంటే ఎండ వేడి కదా, భయంకరమైన ఎండ వేడి. అందుకే రావడం అసౌకర్యంగా ఉంది. మళ్ళీ ఇంట్లో అయితే ఆడవాళ్ళ పని. అవును, అందుకే ఉదయాన్నే వచ్చేసాను. ఓటు వేయడం మాకు ఒక ప్రాధాన్యత. అవునండి, ఒక ప్రాధాన్యత. అవును. ఒక విషయం చెప్పండి మేడం, ఏ పార్టీ పేరు చెప్పకండి. కానీ మీకు ఈ ఎన్నికల్లో సమస్య ఏమిటి? ప్రధాన సమస్య ఏమిటి? ప్రధాన సమస్య అంటే మేము ఏమని చెప్పాలి, బాగా అంటే నడవాలి, మా ప్రభుత్వం అన్ని బాగా నడిపించాలి. ఈ చెడ్డ పనులు అవి ఇవి ఇవన్నీ మాకొద్దు. మీ సమస్య ఏమిటి? ఏం వ్యవహారం. మాకు శాంతియుతంగా కావాలి, శాంతియుతంగా మంచిగా జరగాలి. అవును, అంతే కదా. అవును, మేము శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందుకే ఇంకేవి లేదు. ఓకే జీ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అదండి సంగతి. ప్రజలు తమ ఓటు వేయడానికి పొద్దున్నే వస్తున్నారు. మరియు ఇంతమంది ప్రజలు వచ్చి ఇక్కడికి రాగలిగి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చూడటానికి సంతోషంగా ఉంది. అయితే నేను చెప్పినట్లుగా ఈ ఎన్నికల్లో ఓటు వేయలేని వారు మరికొందరు ఉన్నారు. ఎందుకంటే ట్రిబ్యునల్స్ ముందు వారి అప్పీళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మా వద్ద ఉన్న సంఖ్యల ప్రకారం మీకు తెలుసు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న లక్షల అప్పీళ్లలో ఆ ట్రిబ్యునల్స్ నుండి సుమారుగా 136 పేర్లు క్లియర్ చేయబడ్డాయి. అది స్పష్టంగా చాలా చిన్న సంఖ్య. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ క్యూలు ఉన్నప్పటికీ మరియు తమ ఓటు వేయగలిగే ప్రజలు ఇక్కడ ఉన్నప్పటికప్పటికీ బహుశా వేయలేని వారు కూడా మరికొందరు ఉన్నారు. మరియు అది ఈ ఎన్నికలపై ఒక మచ్చగా నిలిచిన ఒక విషయం. మరియు ఇది చివరికి ఎలా పరిణమిస్తుందో మరియు పోటీలో ఉన్న పార్టీలకు రాజకీయంగా కూడా ఎలా ఉంటుందో వేచి చూడాలి. కానీ అవును, తమ ఓటు వేయడానికి కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు.